ఆదివారం జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు విధులు నిర్వహించే పీఓ ఏపీఓలకు ఎన్నికల అధికారులు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. పీఓ ఏపీఓలకు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీయే గద్దె ఎక్కాలని జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేదల సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయని, టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జితేందర్ రావు, డాక్టర్ గంగారెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సాయంత్రం 24వ వార్డులోని పలువురు ప్రముఖులు డాక్టర్ సంజయ్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. చాలామంది సీనియర్ తెరాస నాయకులు ఉన్నారు. వారు పార్టీ అభివృద్ధికి కానీ ఉద్యమానికి ఎంతో కృషి చేయడం జరిగింది. నేను డైరెక్ట్ పార్టీ యాక్టివిస్ట్లా ఎప్పుడూ చురుగ్గా లేను. కానీ ఈ ఉద్యమం ఏదైతే జరుగుతున్న సమయాలలో కేసీఆర్ గారు అమరణ దీక్ష చేసినప్పుడు కానివ్వండి, సకల జిల్లా సమయప్పుడు కానివ్వండి, ఇలా జేఏసీ తరఫున కార్యక్రమాలు నిర్వహించినప్పుడు నేను చాలా వాటిలో చురుకుగా పాల్గొనడం జరిగింది. ఈవెన్ ఒక ఐఎంఏ అధ్యక్షుడిగా మా డాక్టర్స్ అందరూ తీసుకొని సబ్ కలెక్టర్ గారికి సెపరేట్ తెలంగాణ మెమోరాండం ఇవ్వడం జరిగింది. పూజ్యులు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ప్రతిష్టాపనలో నేను కీలక పాత్ర వహించిన మా తోటి డాక్టర్లు మరియు మిత్రుల సహకారం తీసుకొని, సో ఈ ఉద్యమ స్ఫూర్తి అనేది నాలో కూడా ఉన్నది. మరి ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ పునర్నిర్మాణం అనే కొత్త రాష్ట్రం కొత్త పంత అనే నినాదంతో వెళ్తూ వారు నన్ను ఆహ్వానించారు. పార్టీలోకి రండి, మా సర్వేల ప్రకారం మీకు ఉన్న సత్సంబాలతోటి చాలా బాగుంది, నేను మీకు అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను పెద్దలతోటి డిస్కస్ చేసి పార్టీలో చేరాం. మీ అందరికీ తెలుసు, నిన్ననే అఫీషియల్గా కూడా నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఇలాంటి అవకాశాన్ని నేను తీసుకొని నాకు ఇక్కడున్న పెద్దలు కార్యకర్తలతోటి మొదటి నుండి కూడా ఉన్న సత్సంబంధాలతోటి పార్టీని ముందుకు తీసుకెళ్తూ నియోజకవర్గంలో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల్లో నా వంతుగా పూర్తి బాధ్యతాయుక్తంగా నిస్వార్థంగా సేవ చేస్తూ ముందుకెళ్తానని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారు కానీ ఎంతోమంది సీనియర్ నాయకులు, కవిత గారు, వీళ్ళందరూ కూడా ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. మరి ఎంతోమంది యువకులు, విద్యావంతులు, ఉద్యోగ సంఘాలు, జేఏసీలు ఇవన్నీ స్థాపించి మరి పోరాటం చేయడం వలన ఈరోజు తెలంగాణ కళ నిజమవుతుంది. కానీ అసలు పోరాటం ఇంకా ఉంది, పూర్తిగా ముగియలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఎన్నో చిక్కులు పెట్టారు. ఇప్పటికీ మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ అనేది మన గుండెకాయ లాంటిది. అది ఇంకా 10 సంవత్సరాల వరకు మనకు వాళ్ళకు మధ్యలో పొత్తుగానే ఉంది. మరి సీమాంధ్ర నాయకత్వంలో ఉన్న ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు అందరూ మరి అలాంటి పార్టీ అధికారంలోకి వస్తేనే మన హక్కులు ఏదైతే ఇప్పుడు మనం వేరుపడే సమయంలో ఉద్యోగాల పంపకాలు కానివ్వండి, నీటి పంపకాలు కానివ్వండి, విద్యుత్ పంపకం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా మన వాటా కోసం కొట్లాడాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావాలి. మరి అక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు జగిత్యాలలో కూడా
ఎప్పుడు కూడా ఒక పార్టీ అధికారంలో ఉంటే ఎక్కువ సార్లు అపోజిషన్ వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. అధికారంలోకి వస్తే నన్ను కూడా ఇక్కడ ప్రజలు ఆదరించి గెలిపిస్తే నేను కూడా తప్పక పార్టీ సహకారం తీసుకొని వచ్చే ఎంపీ గారి సహకారం తీసుకొని మన పట్టణ మరియు గ్రామాల అభివృద్ధికి నేను పూర్తిగా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా డ్రైనేజ్ పరిశుభ్రత అనేది ఎక్కడా లేదు. అసలు క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. ఎక్కడ కూడా మనకు కరెంట్ స్తంభాల వ్యవస్థ అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ వైర్లు ఊగులాడుతూ సెంటర్ రోడ్ మీద వైడరింగ్ అయిన కాడ కూడా పోల్స్ కూడా వెనుకకు జరిపిన పరిస్థితులు లేవు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య చాలా ఎదురవుతూ ఉన్నది. ఎస్పెషల్లీ శానిటేషన్ పరిశుభ్రత లేకపోవడం వల్ల చాలామంది రోగాల పాలవడం జరుగుతుంది. సో ఈ మున్సిపాలిటీలో ఉన్న కొన్ని ఇలాంటి నేను ప్రత్యేకంగా టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మరియు ఎక్కడ కూడా జగిత్యాలలో గ్రీనరీ లేదు, అంటే చెట్లు ఎక్కడా లేవు. సిమెంట్ రోడ్లు కొంతవరకు వేసినా కానీ ఎక్కడా కూడా ఒక మొక్క అనే లేదు. ఈ ఎండాకాలంలో ఒక సైకిల్ మోటార్ పెట్టుకుందామంటే, ఒక సైకిల్ పెట్టుకుందామంటే, ఒక పెద్ద మనిషి నడిచిపోతూ ఒక నీడకు నిలబడాలంటే కూడా లేదు. సో ఈ చెట్లు లాంటి కార్యక్రమం కూడా ఒక పెద్ద ఎత్తున తీసుకోవాలి జగిత్యాలలో. మరియు పరిశుభ్రమైన వాటర్, ఇంటింటికి ఒక పరిశుభ్రమైన నీళ్లు అందేలాగా చూడాలి. ఇప్పటికంటే కూడా మంచిగా శుద్ధ జల ప్లాంట్స్, అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటారు, మన వాటర్ ప్లాంట్స్ ఎక్కువగా పెట్టి ఇంటింటికి శుద్ధ జలం అందేలాగా చూడాలని చెప్పి నా ఆశయం. జగిత్యాల టౌన్ మరియు ప్రతి గ్రామాల్లో మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవాలనుకుంటున్నాం. ఇదివరకే కేసీఆర్ గారు ప్రకటించారు, ఇల్లు లేని ప్రతి వారికి ఒక ఇల్లు, పక్కా ఇల్లు, 2 గదులు, బాత్రూము, పిల్లర్స్ తోటి కట్టియాలని చెప్పి ఇచ్చారు. మరి దానికి కూడా రుణం లేకుండా చేస్తామని చెప్పారు. ఇది చాలా హర్షదాయకం. ఎందుకంటే ఎంతో మందికి బీద మధ్యతరగతి వాళ్ళకి ఇప్పటికి కూడా ఇల్లు లేవు. ఈవెన్ చూస్తే ఎంతోమంది మిత్రులకు కూడా స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు. మరి ఇది చాలా అవసరం. వాటి కోసం నేను తప్పకుండా నా వంతుగా కూడా కృషి చేసి అవకాశం వచ్చిన తర్వాత ఒక మంచి ప్లేస్, మంచి స్థలాన్ని ఐడెంటిఫై చేసి తప్పకుండా పక్కా గృహ నిర్మాణంలో పూర్తిగా నిబద్ధతతోటి పనిచేస్తానని చెప్పి నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ముసలి వాళ్ళని పట్టించుకునే వాళ్ళు తక్కువైపోయారు. నిజమైన అర్హులకు పెన్షన్లు ఇచ్చి ఆ పెన్షన్ పెంచుతానని చెప్పి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. 1000 రూపాయల పెన్షన్ ఇస్తా అంటున్నారు. కాబట్టి అది చాలా హర్షదాయకం. రెండవది వికలాంగులు. ఇంట్లో ఒక వికలాంగులు ఉంటే ఆ ఇల్లు అంతా కూడా వికలాంగుల హ్యాండిక్యాప్డ్ అయిపోయినట్టే ఉంటుంది ఇల్లంతా కూడా. సో అలాంటి వికలాంగునికి 1500 రూపాయలు ఇవ్వడానికి వారు నిర్ణయించారు. దాని గురించి కూడా చాలా హర్షదాయకం. అది కూడా అందరికీ అందాలి. ఎందుకంటే వికలాంగులు వారు నిజంగా వారు కష్టపడము, వారికి వృత్తిలో నైపుణ్యత అనేది కొంతమందికి ఉన్నా కొంతమందికి ఉండదు. కాబట్టి వారికి తప్పక 1500 అందేలాగా చూడాలి. తర్వాత యువకులకు, ఇప్పుడు దేశంలో యువత ఎక్కువ, ప్రపంచంలో అత్యంత యువత ఉన్న దేశం మన భారతదేశం. యువతకు ఎంప్లాయ్మెంట్ అవసరం. మరి ఆ ఎంప్లాయ్మెంట్ కావాలంటే అంతా ఒక హైదరాబాద్నే కాదు. ఇప్పుడు ఈ సీమాంధ్ర ప్రభుత్వాలు వచ్చినాయంటే, వాళ్ళతో పనిచేసే వాళ్ళు వచ్చినాయంటే, ఢిల్లీ నుంచి వచ్చినాయంటే ఇవి కూడా తరలిపోయే అవకాశం ఉన్నది. ఆల్రెడీ ఆంధ్రాకు రాయితీలు ప్రకటించారు. సో హైదరాబాద్తో పాటు మన జిల్లాలలో కూడా ఐటీ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎక్కువ రావాలంటే మన తెలంగాణ ప్రభుత్వం రావాలి, తెలంగాణ రాష్ట్ర సమితి రావాలి. అప్పుడే మనకి డెవలప్ అవుతాయి. మరి మీ అందరికీ తెలుసు, నా అభ్యర్థిత్వం ప్రకటించే కంటే ముందే ఒకసారి చెప్పారు కేసీఆర్ గారు. నా అభ్యర్థిత్వం ప్రకటించినాడు చాలా స్పష్టంగా చెప్పారు, జగిత్యాల జిల్లా తప్పకుండా చేస్తానని చెప్పి. మళ్ళీ నిన్న కూడా ప్రకటించారు 24 జిల్లాలు అయితే దాంట్లో జగిత్యాల జిల్లా అవుతుంది. జగిత్యాల ఒక జిల్లా అయినప్పుడు 400 పడకల హాస్పిటల్ వస్తుంది. వారు అన్నారు మామూలుగా కరీంనగర్ కాకుండా ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒక నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తా అన్నారు. మీ అందరికీ తెలుసు, రోజు కొన్ని వందల మంది ఇక్కడ నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం తరలిపోతున్నారు. సో జగిత్యాలకు తప్పకుండా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవసరం. అలాంటివి ఉన్నాయి కాబట్టి మరి. రెండవది మనకు మామిడి తోటలు ఇవన్నీ ఎక్కువ. సో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కంపల్సరీ అవసరము. అది కూడా వచ్చేలాగా నా వంతుగా కృషి చేస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఒక వైద్యునిగా నియోజకవర్గాల్లో దాదాపు ఈ డివిజన్లో అందరితో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. మొదటి నుంచి మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. నేను నాకంటే సీనియర్లైన తెరాస నాయకులు, పెద్దలు
ఈ వేదిక పైన ఉన్నవారు కొందరు సమయభావం వల్ల రాలేదు. వారు కూడా ఇదివరకు నా ప్రచారంలో పాల్గొన్నారు కూడా. పెద్దలు మాజీ మంత్రి రాజేశం గౌడ్ గారు మన పులాస, అనంతరం మరియు లక్షదేవపల్లిలో వారు నాతో వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. వీరందరి సహకారం తీసుకొని యువ నాయకులు, కౌన్సిలర్ పోటీ చేసిన వాళ్ళు, సీనియర్ నాయకులు నగేష్, పరశురాం గౌడ్, శ్రీనివాసు, అమీన్ భాయ్ లాంటి వాళ్ళందరి సహకారం తీసుకొని, భాస్కర్ రెడ్డి గారు లాంటి అందరి సహకారం తీసుకొని నేను పార్టీని ముందుకు తీసుకెళ్తూ నేను తప్పకుండా విజయం సాధిస్తానని నేను నమ్ముతున్నా. మరి విజయం సాధించిన తర్వాత నేను చెప్పిన దానికంటే ఒక పని ఎక్కువ నేను నిబద్ధతతో చేస్తా కానీ తక్కువ చేయాలని చెప్పి పత్రికా తెలియజేస్తూ నేను పిలవగానే వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేకంగా